వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ మున్సిపాలిటీలోని లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం వద్ద భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటుకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని భవన నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్న చెరువు వద్ద శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు సహకరించిన దాతలను లాల్ బహదూర్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బండారి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి రామిరెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అంబసాని యాదగిరి యాదవ్, మేకల దాస్, పచ్చు నాగేష్ గుప్తా, రాఘవరెడ్డి, పి రామ్మోహన్, పి హనుమంతు, పిఆర్కే రెడ్డి, మారం లక్ష్మారెడ్డి, కోవ యాదగిరి, ఏ కుమార్, డి రఘు, మేకల నరసింహరావు, అల్లు కమలాకర్, అన్ని కుల సంఘాల నాయకులను సన్మానించిన లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం సభ్యులు. कार्यकारी बापानी जन्मांश किसानः कांतानि प्रसिद्धि सुरक्षितदेवते पापोहं पाप नमः मतोपसुतवा रायमंडल आदिवासी नागदासला नागदास नमस्ते वेसुलममा स्नास्तानि भावेन प्रत्यक्षमवेशुरा मंत्रहीनं श्रीआयनं भक्तिहीनं सर्वेश्वर यत्पूजितं मया देव परिपूर्णं सदस्सु मे अनेन मया कृत संकल्पित नूतन लाल बहादूर स्मारक युवजन संघ भवन निर्माणांग तदंगत्वेन यथाशक्ति परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. సభాధ్యక్షులు మా శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు మా సుధీరన్న గారు, పెద్దలు గౌరవనీయులు మా వజ్రేష్ గారు, మాజీ చైర్మన్ గారు మహేష్ గారు, మన అబ్బసాని గారు, మిగతా వైస్ చైర్మన్ గారు, మన చైర్మన్ భర్త గారు, మాజీ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం ఇలా భూమి పూజ చేసుకున్నందుకు. ఎందుకంటే అప్పుడు నేను అనుకుంటా పాత రంగారెడ్డి జిల్లాలో కూడా ఇట్లా యూనిటీ లేకుండొచ్చు, ఇట్లా కుల సంఘాలు లేకుండొచ్చు. ఇదైతే నేనైతే చూడలేదు. కాబట్టి ఇంత మంచిగా యూనిటీగా అందరూ కూడా అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఇలా భూమి పూజ చేసుకున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు. కాబట్టి పనులు జరుగుతూనే ఉంటాయి. నాది కూడా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ గట్కేసర్లో ప్రతి కుల సంఘానికి గుడి కట్టించారు. ఇంకా కొన్ని గుళ్ళు బాగున్నాయి, అవి కూడా ఇప్పుడు నా పీరియడ్లో కూడా కట్టించేస్తాను. ఎందుకంటే ప్రతి కుల సంఘానికి కట్టించారు గట్కేసర్ గ్రామంలో. దీనికి కూడా ఈ లాల్ బహదూర్ యువ స్మారకానికి తప్పకుండా నా వంతు 5 లక్షల రూపాయలు మంచిగా మనం కట్టుకున్నాం. యువకుల కోసం, రాబోయే యువకుల కోసం మంచిగా కట్టుకున్నాం. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. గుర్తుపట్టాలని చెప్పి చాలా మంది కోరుతూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడితే మరి మేము పనిచేస్తాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, 5 సంవత్సరాలు పోతూ ఉంటాయి. పైసలు ఉన్నోడు ఒక దిక్కులాడతారు, పైసలు లేని ఒక దిక్కులాడతారు, సారా అమ్మేటోడు ఒక దిక్కులాడతారు, పాలు అమ్మేటోడు ఒక దిక్కులాడతారు. అంటే కులానికి ఒక సంఘం ఉంది. ఆనాడు మన పెద్దలు బతకాలంటే జీవనోపాధి కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఆ కుల సంఘాలలో పనిచేస్తేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం.
దినదినం పెరుగుతూ ఉంది. కనుక గ్రామం అభివృద్ధికి ఇది మున్సిపాలిటీ అయింది. మరి మున్సిపాలిటీలో చాలా సమస్యలు 74 సంవత్సరాల తర్వాత ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఒక శ్మశాన వాటికకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. మా కుల సంఘాల ద్వారా మేమందరం కూడా ముందుండి చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయ పార్టీలకు అతీతంగా మొన్ననే మనం గురుకుల పాఠశాలకు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు దాన్ని స్లాబ్ వేసి పెడితే మా తమ్ముడు ఎవరు బండారు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్న ₹1 పెట్టించిన పాపన వారు. ఆయన జోక్ కాదు. మన నియోజకవర్గానికి 417 కోట్లు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు. దానితో పాటు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. అన్ని కుల సంఘాలు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో ఒక ఆయన భూమి ఉందని చెప్పి పక్కన భూమి అమ్మితే దాదాపు 150 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాం. అదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు రికార్డులో చెప్తా ఉంది. ఆ ప్రజలందరినీ కూడా విమర్శిస్తూ ఉన్నాం. మనం దానికోసం కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా డిస్కస్ చేసుకొని ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ కూడా మనం మేలు చేయాల్సిన అవసరం మా సందర్భంగా ఉంది. దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మనకు బస్ స్టాండ్ లేక మన సోదరి వాళ్ళు ఇక్కడ ఉన్న వ్యాపారం అంతా కూడా ఆగిపోయింది. వ్యాపారస్తులతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ మెయిన్ రోడ్లో తిరిగి రావాల్సి వస్తుంది. ఆ సమస్య ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల, ఇప్పటిదాకా మా జంగయ్య అంటుండే 6 నెలలు అవుతుంది, కానీ నేనైతే ఏమనుకుంటుంటే సంవత్సరం పడుతుంది అనుకుంటున్నాను. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావడానికి, రోడ్ కంప్లీట్ కావడానికి, మన ఆర్టీసీ బస్సు కూడా కంప్లీట్ కావడానికి సంవత్సరం అనుకుంటే టైం తీసుకుందాం. 6 నెలలు అయితే సంతోషిస్తాం, 3 నెలలు అయితే ఇంకా సంతోషిస్తాం. కానీ అందరం కలిసి పని చేసుకుందాం. ఇంకా రాజకీయాలకు టైం చాలా ఉంది. ఇప్పటిదాకా ఒక ఆయన అన్నాడు, నేను కులానికి గుడి కట్టించాను. మా కులానికి గుడి అవసరం లేదు, మేమందరం చదువుకోవడానికి బడి కావాలి. మాకు బ్రహ్మాండమైన స్థలం ఉంది, 20 ఎకరాలు గురుకుల పాఠశాల స్థలం. దాంట్లో కాలేజీ అభివృద్ధి చేయాలి. అదేవిధంగా 5 లక్షలకో 2 లక్షలకో 2,000కో ఓటు అమ్ముకునే పరిస్థితులు పోయినాయి. మాకు మెడికల్ కాలేజీ కావాలంటే మన హాస్పిటల్ ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని చెప్పి హాస్పిటల్ కట్టుకున్నాం. దాన్ని ఇక్కడ సుధీరన్న, నేను కానీ మిగతా మిత్రులందరము ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే కాంప్లెక్స్ కట్టిందో దాని పక్కన ఇంకో స్థలం ఉంది. దాంట్లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకోవాలని పెద్దలు చెప్తా ఉన్నారు. 52 నుంచి ఇప్పుడంటే 74 సంవత్సరాలు అయింది. 74 సంవత్సరాల కింద ఒక సంఘం ఏర్పాటు కావాలి. ఆ సంఘంలో ఈ గట్కేశ్వర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన ఆ రోజు పెద్దలకు వచ్చిందో, మరి వాళ్ళందరూ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కార్యక్రమానికి నాతో పాటు సౌరణ గారు, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, పావని జంగయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, దాసు గారు, అదేవిధంగా యాదగిరి యాదవ్ గారు, వేదిక మీద ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా చాలా విషయాలు ఇప్పటిదాకా సీఎం మాట్లాడుతూ చెప్పారు. శ్రీనివాస్తో పాటు ప్రభుత్వం చెప్పండి, అయ్యా మీరు నలుగురు అయిపోతుంది, ఊరు బదనాం అవుతుంది, సమాజం బదనాం అవుతుంది, ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ తిరుగుతున్నారు అని చెప్పండి. ఆ విధంగా అయితే తప్పకుండా అయితే ఫ్లైఓవర్కి అయితే డబ్బులు ఇప్పిస్తున్నాం. ఆయన పని చేస్తే ఆయన డబ్బులు ఇప్పిస్తాం. ఆయన ఏమి ఇబ్బంది లేదు అసలు. కాబట్టి కొంచెం ఫ్రీడప్ చేయడం. ఈ రోడ్డుకు మాత్రం ఇబ్బంది ఉన్నమాట వస్తాం. ఆ రోడ్డు ఇప్పుడు మంజూరైంది. ఇప్పుడు ఏదైతే 450 కోట్లు చెప్పారో అందులో అంతర్భాగమే 30 కోట్లు. ఇప్పుడు ఏదైతే మన జవహర్ నగర్ నుంచి లింక్ దాకా కట్టాలి, లింక్ ఇచ్చి అందులో 30 కోట్లు ఇచ్చింది ఈ రోడ్డు. మరి మీరు సాఫ్ చేస్తే రోడ్ అయిపోతుంది. 3 నెలలు అయిపోతుంది. మీరు 10 రోజులలో క్లియర్ చేయండి. 3 నెలలు రోడ్ అయిపోతుంది, 6 నెలలు ఫ్లైఓవర్ అయిపోతుంది. ఈ చేతిలో పెట్టుకుని మంత్రి ఇబ్బంది పెట్టి మంత్రి ఏదో ఉంటుంది, ఈ సుధీరెడ్డి చేస్తున్నాడు, రాజ్యాంగ చేస్తాడు, వీళ్ళు మల్లారెడ్డి చేస్తాడు. మల్లారెడ్డి ఒకసారి అది మంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు.
ఇవ్వమని చెప్తున్నాం శ్రీధర్ బాబు ఆయన ఇట్ట కాదు. అంటే మన గురుకులనే ఒక డిగ్రీ కాలేజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నారు. తప్పకుండా నేను తప్పకుండా రికమెండ్ ఈ మధ్యలో మన బీజీ షెడ్యూల్ ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ వల్ల దాని స్కూల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాను ఆనందిస్తూ, అదేవిధంగా సింగిల్ కూడా జాగ్రత్త కోసం రామరెడ్డి గారు, జంగయ్య గారు, మన శ్రీధర్ బాబు చుట్టూ తిరిగి కొంత మంజూరు చేయించారు. తప్పకుండా సింగిల్ విండో కూడా 8 ఎకరాలు మనకు మంజూరు అవుతుంది. కానీ మంజూరు అవుతుంది కానీ మన గట్కేశ్వర సొసైటీకి ఏముండదు. అది మన హైదరాబాద్ సొసైటీ పోతుంది. 2 సొసైటీలు అవుతున్నాయి. 2 సొసైటీలు అవుతున్నాయి. హైదరాబాద్ సొసైటీ మెంబర్ కాబట్టి వాళ్ళకే పోతుంది. పోతే సొసైటీ నుంచి మనం పైసలు కట్టం కాబట్టి ఆటలు పంచుకోవడానికి తేడా ఉంటుంది పట్టుకుంటాం. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ హైదరాబాద్ అవుతుంది. గట్కేశ్వరనే ఉంటుంది. నిలబెడితే సొసైటీ భూమిని ప్రభుత్వం నుంచి కొలిచేస్తే ఈ మహాత్ముడు మట్టికు మాకు ప్రొఫైల్ అనేది షాప్ కట్టారు. ఈ చికెన్ షాప్ మట్టి షాప్ ఇస్తాను సొసైటీ మార్కెట్ ఆడ జాగా ఉన్నది, చాతలేనిది, రింగ్ రోడ్ పాయింట్ ఉన్నది. ఏడ తీసుకున్నా రింగ్ రోడ్కు మరి మల్టిపుల్ మార్కెట్ కడితే వెజిటేరియన్ అన్నీ కడితే మంచుకుంటుంది కదా. ఈ సందర్భం తీసుకుంటాం అంటే ఎంత ఆలోచన ఉందో ఒకసారి వేరే చూసుకొని చెప్తున్నాం. ఈ ఫ్లైఓవర్ సంగతి చెప్తున్నాం. ఇది కేఎల్ఆర్ ఉన్నప్పుడు శాంక్షన్ అన్నమాట వాస్తవం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరు చేయలేదు. నేను వచ్చిన తర్వాతనే 12 కోట్ల రూపాయలు ప్రజల కోసం రోడ్డు వైడనింగ్ కోసం మంజూరు చేయించారు. 3-4 మీటింగ్లు పెట్టినాం. అందులో కొందరు డబ్బులు తీసుకుని కొందరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయడానికి కారణాలు ఇక్కడనే ఉన్నారు, డబ్బు తీసుకున్న కారణాలు ఇక్కడనే. ఈ ఊళ్ళో అందరి సమిష్టిగా ఇవ్వాలి ఉన్నట్టు సమిష్టి ఉంటే ఏ పని అని అవుతుంది. ఇప్పుడు కాలువట్టుకుంటూ ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన ఆ కోర్టుకు పోకపోతే ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఏడ ఇన్వెస్ట్మెంట్ చేసినా డబల్ అయితే పోతుంది. ఆ రోజు నైజాం స్టేట్ కూడా అక్వైర్ కానీ ఇల్లీగల్ కబ్జా పెట్టి మాధవాదకి వాళ్ళతో ఎక్కువ పనిచేసి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు చూడకపోతే వాళ్ళకి టైటిల్ లేదు, వాళ్ళకి డోర్ నెంబర్ లేదు, ఆగమాగం ఉన్నది. క్లియర్ చెప్తున్నాను. మన ఉత్తరే గాలి పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటారు? మనం కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం వస్తుంది, దానికి మా ప్రభుత్వం సాయం చేస్తాం. ఆ రోజు 12 కోట్లు ఇప్పించినాం, కోట్ల డిపాజిట్ చేసినాం. మితితో సహా వస్తుంది తీసుకోవాలి. ఈ 11 మంది కూడా గట్టు పెడితే మరి ఎవరు చేయాలి? రూల్ ప్రకారం చేస్తారు సర్కారు దగ్గర డబ్బు లేదు. కొత్త చట్టం వచ్చిందో చట్టం కింద బ్రాండ్ ఇస్తాం, బ్రాండ్ వచ్చిన పైసలు తీసుకోరా కూరగొట్టురా అంటున్నాం. లేదు మీరంతా ధర్నా చేయండి, పోయి కూర్చోండి, అయితే కేసు అవుతుంది. ఇక లాల్మంత్రి సంఘం యొక్క సభ్యులను గౌరవిస్తూ వారు గతంలో చిన్న చెరువు దగ్గర ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు అన్ని కుల సంఘాలు సమిష్టిగా పనిచేసి ముందుకు వచ్చినాయి. కానీ కొన్ని సంవత్సరాల యాడ్ చేసుకొని ఈనాడు సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేక మరి ఇప్పుడు మీ సంగతి ఎంతో తెలుసాలి. మీరందరూ రావాలి, మీరు సన్మానం పొందాలి. పొందిన తర్వాత మా భక్తికి ఉంటా బట్టి మీరేమైనా సహాయం చేయాలని ఆలోచన వరకు మీ ముందుకు వాళ్ళు అర్థం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం కొన్ని రోజులకైనా మరి యాడ్ చేసుకొని మరి కార్యక్రమాన్ని పూర్తి చేసాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం పూర్తి చేస్తే దీని ద్వారా ప్రజలకు కానీ అక్కడి వర్గాలకు కానీ న్యాయం అభినందిస్తున్నాను. ఇప్పుడు మీరు సీటు మీద కూర్చోబెట్టి మనకి ఇచ్చిపోతారా? ఈ ఊళ్ళో ఎన్ని గుడి కట్టిన పేరు చెప్పండి. ఊరు మొత్తం గుడి కట్టారు. ఏ గుడి కట్టినో చెప్పాలి. నూతన భవన శ్మశాన వాటికకు ఇచ్చిన దాతలందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి సినిమాలో చూసిన మా శాసనసభ్యుడు మల్లారెడ్డి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు సుబ్రహ్మణ్య గారికి, మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగన్న గారికి, వేదిక నాయకులు, అలాగే మన అన్ని కుల సంఘాలకు, యువజన సంఘాలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. లాల్ బహదూర్ సమారోహంలో మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ సంఘం నిర్ణయం అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఈ సంఘం ద్వారా
ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఈ సమస్యలు గ్రామానికి కానీ మనిషి కానీ ఎందుకని కూడా ఈ పెద్దలు ఉండి నడిపించడం జరిగింది గతంలో. అదే ఆనవాయితీగా ఫ్యూచర్లో కూడా ఈ సంఘం ద్వారా మంచి ఎన్ని సంక్షేమ కానీ పేదలకు సాయం కానీ చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘం గతంలో ఇక్కడ భవనం ఉండే అది మన రోడ్ రైడింగ్లో కూలిపోవడం జరిగింది. కాబట్టి నూతనంగా 50 ఫీట్లు దాటిన తర్వాత కొద్ది స్థలం మిగిలింది ఇక్కడ. ఆ స్థలంలో ఇక్కడ కొత్తగా పూజ చేయడానికి అందరూ కూడా సంఘానికి సంబంధించిన వాళ్ళు మిగతా దాతలు కూడా కొద్దిగా దాతలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆ సంఘం పూర్తయ్యేంత వరకు కూడా ఒక గత 40-50 సంవత్సరాల కిందకిచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 20-15 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ వినాయకుడు గారు ఏ ప్రోగ్రామ్ చేసినా 40-50 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఒక 10-15 సంవత్సరాల నుంచి నేపథ్యం ముందు నుంచి అయితే లేకుండే. ఇప్పుడు సంతోషంగా ఉంది. అందరూ కలిసి మళ్ళా ఒకసారి దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు కూడా యువత కాబట్టి మాకు అప్పచెప్తే మేము కూడా చేయడానికి ముందుకు వస్తాం కాబట్టి దానికి అడుగులో మాకు ముందుకు ఆ విషయం అయితే మాకు తెలియదు. 50-40 సంవత్సరాల కిందట ఉన్నది తప్ప కానీ 5 సంవత్సరాల కిందట ఎప్పుడు కూడా ఈడ జాగుందనేది మాత్రం ఎవరికి కూడా తెలియదు. గతంలో తెలుసు. ఓకే, ఇప్పుడు వచ్చినందుకు మేము కూడా స్వాగతం, మేము కూడా మీకు సహకరిస్తామని కూడా చెప్తున్నాం. అలాగే ఫ్లైఓవర్ విషయంలో కూడా ఎవరైనా సరే దీంట్లో మొన్ననే 1,70,00,000 రూపాయలు కూడా ఉదయ్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా ఇప్పేయడం జరిగింది. దీంట్లో ఎవరు కూడా అవకతవకలు ఏమీ లేవు. మొన్న కూడా మీటింగ్ కూడా ఆర్డీఓ తోటి, ఎంఆర్ఓ తోటి, ఆర్డీఓ తోటి, అలాగే కమిషనర్ తోటి, వాళ్ళ హెచ్ఆర్టీసీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టించి ఈ ఇద్దరు పిలిపించి కూడా మనం మాట్లాడినాం. ఈ 11 మంది గురించి కూడా టీడీఆర్ కింద కూడా వాళ్ళకి ఇచ్చి కూడా జరపడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. న్యూ టెక్నాలజీ తోటి టీడీఆర్ అనేది వచ్చింది కాబట్టి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారు కాబట్టి దానికి ఒక బాండ్ వస్తుంది. అతి త్వరలో ఆర్డీఓ గారు, మా కమిషనర్ గారు కూడా అతి త్వరలో దాన్ని కూడా క్లియర్ చేస్తారు కాబట్టి ఇంకొక ఇన్ని రోజులు ఒప్పుకోబెట్టి ఫ్లైఓవర్ విషయంలో దీంట్లో కొంచెం మీరు ఏమనుకోవద్దు అనుకుంటే రాజకీయం చేయకుండా మాకు మా ప్రభుత్వంలో కానీ గతంలో ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల కిందటి ఫ్లైఓవర్ అనేది లేకుండే. ఇంతకుముందు అబ్బసాని యాదగిరి గారు, సీనన్న గారి మన ఇదే సుద్దిరెడ్డి అన్న గారు ఇదే స్లాబ్ వేయడం జరిగింది. అక్కడ 2 స్లాబ్లు వేసి దాని తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ గా ఒక పావనేని పట్టుకొని ఇట్లనే మల్లారెడ్డిని పట్టుకొని ఎమ్మెల్యే సార్ మినిస్టర్ పట్టుకొని స్లాబ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసిన సుద్దిరెడ్డిని పట్టుకొని కూడా ఈ రోడ్లన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో 10 సంవత్సరాల కిందట ఏమీ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఒప్పుకోబట్టి ఇంకొక 4-5 నెలలు ఒప్పుకోబట్టండి. దీంట్లో గ్రూప్లలో సోషల్ మీడియాలో లేనిపోయిన ఆరోపణలు పెట్టకండి. ఇప్పుడు 40 మందితో పని చేస్తున్నారు వాళ్ళు. ఇంకా 90 లక్షల పేమెంట్ ఉంది. అతి త్వరలో 90 లక్షల పేమెంట్ కూడా అవుతుందని మేము మా సీనియర్ బాబు సార్ గారు, జంగన్న గారు, వజ్రేష్ యాదవ్ గారు, సుధీరెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో మీరు ఎవరు కూడా అవతోకలు పోకుండా లేనిపోయిన ఆలోచన గ్రూప్లలో పెట్టి లేని టెన్షన్ తీసుకురాకండి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది. అది కూడా అతి త్వరలో 3 నెలలు క్లియర్ చేస్తారు. 100 టెక్నాలజీ తోటి ఇప్పుడు నడుస్తుంది రోడ్. మీ దుమ్ములు వేస్తుంది అంటే ఇక్కడ రాంబేలు వెళ్ళి వేయండి, ఇంకెంత దుమ్ములు వేస్తుందో తెలుస్తుంది. దీని ఊరికే గ్రూప్లలో పెట్టి రోడ్ అయితే లేదు అంటే మన ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కన ఇంకా చెత్త పడుతుంది, దుమ్ము పడుతుంది. కాబట్టి కనీసం మన పని అవుతున్నప్పుడు మనమందరం సహకరించే బాధ్యత మన అందరికీ ఉంటుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అందరం కలిసి సహకరిస్తే బాగుంటుంది తప్ప కానీ గ్రూప్లలో పెట్టి మా మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదు. ఏదైనా లోకల్ చైర్మన్ ఉన్నాడు, బండర్ సీన్ ఉన్నాడు, మా అబ్బసాని యాదగిరి గారు ఉన్నారు, వాళ్ళు మాకు చెప్పండి, మేము చేయడానికి రెడీ ఉన్నాం. అంతేగాని లేని గ్రూప్లలో పెట్టి పబ్లిక్ కి అన్యాయం చేయకండి. ఇప్పుడు ప్రశాంతంగా ప్రజలు తిరుగుతున్నారు. గతంలో 5 సంవత్సరాల కిందట గేట్ కింద ఎంతో మంది చనిపోయారు. ఈ గేట్ బంద్ అయిన తర్వాత 3 కిలోమీటర్ దూరమైన ప్రతి ఒక్కరు మంచిగా వెళ్తున్నారు. ఎవరు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్ బాలేజ్లో నేనే తిరుగుతున్నా కాబట్టి ఇప్పుడు మన ప్రాణాలు కాపాడగలిగినాం. ఈ ప్రయోగం వల్ల ప్రాణాలు కాపాడగినాం. ప్రాణం కట్ట మించింది కేజీ లేదు కాబట్టి దూరం వెళ్ళినా మన ప్రశాంతంగా వెళ్తున్నాం. గేట్ తాళం వేసిర్రు, ఈ దగ్గర ఎట్లా పోవాలి అవసరం లేదు. ఇంకొక 4 నెలలు ఒప్పుకోబడితే ఫ్లైఓవర్ అవుతుంది. కాబట్టి దీని గురించి అందరూ సహకరించే బాధ్యత మన అందరికీ ఉంటుంది. వీళ్ళందరూ లేనిపోయిన రాజకీయం చేయకండి. ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్లు చూసుకోండి తప్ప కానీ ఈ ఫ్లైఓవర్ పట్టుకొని ఈ రోడ్డు పట్టుకొని ప్లాన్ చేయకండి. 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిన బాధ్యత మాకుంది. మేము చేపించిన మాకు సహకరించే ప్రభుత్వానికి ఉంది, చేస్తున్నాం కూడా. కాబట్టి లేనిపోయి ఆరోపణలు చేయకండి. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ అందరికీ. 52లో
మా లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం స్థాపించబడింది. నేను మాట్లాడేది 3వ తరం మనిషి. ఇప్పుడు మనకు అవుపించేది 2వ తరం మనిషి బండారదాస్ గారు, రామరెడ్డి గారు. నేను 3వ తరం. ఈ రోజు నుంచి కొత్త తరానికి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేసిన మా 2వ తరంలో ఉన్నారు, 3వ తరంలో ఉన్నారు, 4వ తరంలో ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడున్న వాళ్ళంతా కూడా వయసు వచ్చింది, పెద్దవాళ్ళం అయిపోయినాం. యంగ్ బ్లడ్కి, కొత్త వాళ్ళకు మెంబర్షిప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రెండవది, మా క్లబ్బు రోడ్ వైడింగ్లో గవర్నమెంట్ చేసిన దాంట్లో రోడ్ వైడింగ్లో మా క్లబ్ అక్కడ దాకుండే రోడ్ వైడింగ్లో పోయింది కాబట్టి ఈ రోడ్డుది గవర్నమెంట్ ఫంక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మాకున్న స్థలం కొద్ది స్థలం మిగిలింది. అక్కడ పోయిన స్థలం, ఇక్కడ పోయిన స్థలం, కొద్ది స్థలం మిగిలింది. ఆ స్థలంలో నన్ను పునాది చేసుకోవాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ దయతో వచ్చినందుకు మా సంఘ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాము. అంటే బాధితులు కూడా డబ్బులు కూడా ఇప్పించాలి. ఇంకా ఆర్టీఓ వారితో మొదటి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ మిత్రులు కానీ జంగా కానీ మా సార్లు కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది జరగలేదు. ఆ 11 మందిని ఎట్లయినా చేసి ఒప్పించి ఆ ఇల్లు గులగొట్టించినట్టయితే మొత్తం 111 మంది గులగొట్టుకున్నారు. ఆ 11 మంది కూడా దయచేసి గ్రామాన్ని ఉద్దేశించుకొని ముందుకు వచ్చి దాన్ని చేసుకోవాలి. ఎందుకంటే మీ డబ్బులు అనేది ఎక్కడ పోవు, 100%